దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఆ రోజుల్లో ఎవరి ఇంటికి వెళ్ళి వారికి బోధ చేస్తూ ఉండేవాడు, వారికి సువార్త చెబుతూ ఉండేవాడు? చెప్పండి. ఎవరింటికి వెళ్తూ ఉండేవారు తరచుగా? మరియా, మార్తా, లాజరు. ఈ ముగ్గురు చిన్న కుటుంబం, పేద కుటుంబం. యేసు ప్రభువారు తరచుగా వెళ్ళి అక్కడ ఆయన దేవుని సువార్తను బోధిస్తూ ఉండేవారు. అందుకనే దేవుడు బేదలకు సువార్త ప్రకటించుడి అన్నారు. బేదలకు సువార్త ప్రకటించినప్పుడు వారిని ధనవంతులుగా, అంటే ఈ లోక ధనవంతులే కాదు, దేవుని రాజ్యంలో కూడా ధనవంతులుగా చేయటానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి ఆయన కొంతకాలం రాగా లాజరు అనే వ్యక్తి చనిపోతాడు. చనిపోయినప్పుడు ప్రభువుకి కబురు చేస్తాడు. ఆయన రాడు. 4 రోజులు అయ్యే వరకు కూడా రాడు. సమాధి చేయబడుతుంది. సమాధి చేయబడి 4 రోజులు అయింది. అప్పుడు వస్తారు ఆయన, యేసు ప్రభువారు. అప్పుడు మార్తా అనే బిడ్డ యేసు ప్రభువారికి ఎదురు వెళ్ళి, అయ్యా, నీవు ఉన్నట్టయితే నా సహోదరుడు బతికేవాడయ్యా, ఎప్పుడు చనిపోయాడయ్యా, నీవు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన బ్రతుకుతాడో అయ్యా అంది. అటువంటప్పుడు యేసు ప్రభువారు అన్నారు కదా, నీ సహోదరుడు బతుకుతాడమ్మా అన్నారు. మార్తా అనుకుంది, ఏమని? బ్రతకటం అంటే అంత్యదినమున పునరుత్థానమందు బ్రతుకుతాడు అని నాకు తెలుసయ్యా అంది మార్తా. అంటే అక్కడ ధర్మశాస్త్రం రాయబడి ఉంది, అంత్యదినంలో పునరుత్థానం జరుగుతుంది, అప్పుడు అందరూ లేస్తారు అని. అప్పుడు యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే, పిల్లరా, వాక్య భావం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏదైనా బైబిల్లో వాక్య భావం తెలియకుండా మనం చెప్పుకుంటా పోయినా, మీరు వినుకుంటా పోయినా దానివల్ల ఉపయోగం లేదు. మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. యోహాను 11వ అధ్యాయము 23, 24 వచనాలు నిదానంగా చదువుదాం. యేసు అంటే యేసు ప్రభువు అడుగుతున్నారు, చెప్తున్నారు మార్తకి, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా సమాధానం అన్నమాట. మార్తా ఆయనను చూచి, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యములో నిగూఢమైన భావము ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానం అంటే ఎప్పుడో కాదు. పునరుత్థానం అంటే 2 రకాలు. పునరుత్థానం అంటే తిరిగి లేచుట అని అర్థం. దానికి పునరుత్థానం అంటే తిరిగి లేచుట.
అని అర్థం. అది 2 రకాలు. నేనే పునరుత్థానమును జీవమును అయి ఉన్నారని యేసుప్రభువు చెప్తూ ఉన్నారు. ఏ పునరుత్థానం గురించి మనం ఎదురు చూడక్కర్లా. అంత్య దినములో జరిగే పునరుత్థానం గురించి మనం ఎదురు చూడక్కర్లా. మనం జీవించి ఉండగానే పునరుత్థానము జరుగుద్ది. ఏంటి ఆ పునరుత్థానం అంటే? యేసుప్రభువారు నమ్మినప్పుడు, దేవుని నమ్మినప్పుడు, యేసయ్యను నమ్మినప్పుడు, యేసయ్యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన నీవు బ్రతుకుతావు. ఇక్కడ చనిపోవటం అంటే పాపముతో జీవిస్తున్న వారందరూ కూడా, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారందరూ కూడా యేసుప్రభు వారిని విశ్వసించినప్పుడు, యేసుప్రభు వారిని నమ్మినప్పుడు పాపం మానుకుంటారు. అదే బ్రతకటం, పునరుత్థానం మొట్టమొదటిది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. చేతులు పైకి ఎత్తారు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పేది వివరంగా అర్థమవుతుందిగా మీకు? ఏమ్మా అర్థమవుతుందిగా? అర్థం కావాలి. అర్థం కాకపోతే వ్యర్థం. అర్థం కాదు చదువు కూడా వ్యర్థమే. విన్న బైబిల్ అర్థం కాకపోతే అది వ్యర్థమే. అర్థమవుతుందిగా? అది చాలు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు మనము పాపమును మానుకుంటే, నీతిమంతులుగా మార్చబడితే అది మొదటి పునరుత్థానము. ఆ మొదటి పునరుత్థానం మనం పొందినట్లయితే మనము అసలైన పునరుత్థానం మనం వెళ్ళిపోవచ్చు. దానిలో తిరిగి ఉండదు ఇక. అందుకని యేసుప్రభువు అంటున్నారు, నేనే పునరుత్థానమును. పునరుత్థానం ఎక్కడా లేదు. ఎక్కడుంది? నేనే పునరుత్థానమును అంటున్నారు యేసయ్య. నేనే పునరుత్థానమును జీవమును అయి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాను, పాపము చేసినాను, బ్రతుకును. పాపం మానుకున్న తర్వాత ఇంకా మన విశ్వాసం ఉంచినప్పుడు ఇక పాపం జరిగిపోము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక నీతివంతులమే. ఇదే జీవితాన్ని మనం చనిపోయే వరకు కూడా మనం కొనసాగిస్తే పిల్లరా, మనం దేవుని యందు అక్కడే ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైందిగా? దేవునికి స్తోత్రం. ఇంత విడమరిచి చెప్పినా అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. అర్థమైంది అనుకుంటా. గట్టిగా నమ్ముతున్నాను నేను. నా నమ్మకాన్ని నిలబెడతారు మీరు? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు అదే అంటున్నారు ఆయన, ఈ మాట నమ్ముచున్నావా అనే మాటతో అంటాడు దేవుడు. మాటతోనే కాదు, ఇప్పుడు మీతోనూ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తితోనూ అంటూ ఉన్నాడు, మీరు నమ్ముతారా ఈ మాట? నమ్ముతాం. దేవునికి స్తోత్రం. నమ్ముతాం. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మాట చెప్తే ఎందుకు నమ్మవండి? అంతకంటే ఎక్కువైన మాటలు ఎవడని చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.